ప్రియులారా, ఈ దినము ఒక మిషనరీ జీవిత చరిత్ర గురించి తెలుసుకుందామండి. అతని పేరు లూయిస్ జాంపెరిని. అతను జనవరి 26వ తారీఖున 1917 సంవత్సరంలో జన్మించారు. అతను జూలై 2వ తారీఖు 2014లో ఆయన మహిమ ప్రవేశం జరిగింది. ఆయన అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోని న్యూయార్క్ సిటీలో ఆయన స్వస్థలము. దేవుడు జపాన్ దేశంలో అతను పరిచయం చేయడానికి పిలిచి ఉన్నారు. మనము లూయిస్ జాంపెరిని గురించి, అతని యొక్క జీవితం గురించి తెలుసుకుందామండి. మనిషి స్వభావమును మార్చగలిగే యేసుక్రీస్తు యొక్క శక్తికి లూయిస్ జాంపెరిని యొక్క జీవితము నిదర్శనంగా నిలుస్తుంది. అమెరికాకు చెందిన లూయిస్ ఒక యుద్ధ విమాన నావికుడు. తప్పిపోయిన మరొక విమానమును వెదుకుటకు చేపట్టిన సహాయక చర్యలో భాగంగా అతను వెళ్ళినప్పుడు అతని విమానము పసిఫిక్ మహాసముద్రములో కూలిపోయింది. రక్షణ పడవల్లో నీటిపై తేలియాడుతూ 47 రోజుల పాటు చేపలు తింటూ వర్షపు నీరు త్రాగుతూ జీవించారు. చివరకు జపాను దేశపు రక్షక భటులు నౌక అతనిని రక్షించి తీసుకువెళ్ళింది. అయితే అతను అమెరికా వైమానిక దళానికి చెందినవాడని జపానీయులకు తెలిసినప్పుడు వారు అతనిని చెరసాలలో బంధించి 2 సంవత్సరాల పాటు దారుణంగా హింసించారు. సముద్రంలో గడిపిన 47 రోజులలో జాంపెరిని దేవునికి ప్రార్థించి తాను గనక ప్రాణాలతో బయటపడితే దేవుని సేవ చేస్తానని పదే పదే దేవునికి వాగ్దానం చేశారు. అయితే అతడు జపాను జైలు నుండి తిరిగి వచ్చిన తరువాత ఆ వాగ్దానమును మరిచిపోయారు. అమెరికాకు తిరిగి వచ్చిన కొన్ని సంవత్సరాల తరువాత తనను జపాను జైలులో ప్రతిరోజు క్రూరంగా కొట్టి హింసించిన, చిత్రవద చేసిన జపాను సార్జెంటును కలుసుకొనటం జరిగింది. అతనిని ఏమాత్రము క్షమించలేకపోయిన జాంపెరిని అతని పట్ల ఎంతో కోపంతో నిండిపోయారు. తత్ఫలితముగా అతను దేవుని మరిచిపోయారు మరియు అతనిని హింసించిన ఆ వ్యక్తిని చంపాలనే ఆలోచనలు అతని హృదయంలో చెలరేగాయి. అటువంటి ఆలోచనలు క్రమేణా అతనిని ఆరోగ్యమును, చివరికి కుటుంబమును కూడా నాశనం చేయటం ప్రారంభించాయి. ఒక రోజు అతని భార్య లాస్ ఏంజల్స్ లో జరుగుతున్న బిల్లీ గ్రాహం కూడికకు రమ్మని ఆహ్వానించింది. అన్ని సంవత్సరముల కాలములలో మొదటిసారిగా ఆ కూడికలో అతడు తాను దేవునికి చేసిన వాగ్దానాన్ని గుర్తు చేసుకున్నారు. ముందుకు వెళ్లి అతను క్రీస్తును అంగీకరించగా అతని జీవితంలో జరగవలసిన అతి గొప్ప అద్భుతం కార్యరూపం దాల్చింది. తాను తన శత్రువులను ప్రేమించవాలని దేవుడు కోరుకుంటున్నట్లు జాంపెరినికి బాగుగా తెలుసు. కాగా తాను ఒకసారి ద్వేషించిన వందలాది జపాను సైనికులకు ఒక నూతన హృదయంతో సువార్తను పంచుకున్నటకు జాంపెరిని జపాన్కు వెళ్లారు. అంతేకాకుండా బిల్లీ గ్రాహం యొక్క అనేక కూడికలలో ప్రసంగిస్తూ ప్రపంచవ్యాప్తంగా కూడా తన విశ్వాసాన్ని ప్రకటించారు జాంపెరిని. చివరి వరకు కూడా అతను తన పరిచర్య ద్వారా దేవుని ప్రేమను కనుపరుస్తూనే ఉన్నారు. దేవుని కృప లేకపోతే పాపాన్ని అధిగమించటంలో నరుని యొక్క అసమర్థతను జాంపెరిని జీవితం వర్ణిస్తుంది. పసిఫిక్ మహాసముద్రంలోను, జపాను జైలులోను ప్రాణాలతో బయటపడుటకు అతను చేసిన పోరాటాలు తన పాప స్వభావాన్ని జయించుటకు ఏమాత్రమునూ సహాయం చేయలేకపోయాయి. కానీ మనిషి యొక్క పాప స్వభావమును మార్చగలిగే క్రీస్తు యొక్క పరివర్తన శక్తి దానిని చేయగలదు. ప్రియమైన వారులారా, మనిషి స్వభావమును మార్చగలిగే దేవుని కృపను మీ జీవితంలో ఇతరులు చూడగలుగుతున్నారా? ఈ మిషనరీ జీవిత చరిత్ర ద్వారా మనం ఏమి తెలుసుకోగలిగామన్నది మనం మరొకసారి మీరు విని మన హృదయంలో మనం ఎటువంటి మార్పు చెందాలి, మనకి దేవుడు ఈ రోజున ఈ యొక్క జీవిత చరిత్రను తెలుసుకునే అవకాశాన్ని ఇచ్చారు. మనలో దేవుడు ఏ మార్పు కోరుకుంటున్నారో పరిశీలించుకుందామండి. ప్రార్థన చేసుకుందాము. ప్రభువా, నన్ను ద్వేషించే వారిని నేను ప్రేమించగలుగునట్లు విరిగి నలిగిన దీన హృదయమును నాకు దయచేయుము. ఆమెన్. విన్నాము కదండి. మనము కూడా మన హృదయాలని విరిగి నలిగిన హృదయంతో మరొకసారి ఈ వాక్యాన్ని విని మన హృదయాలని దేవునికి సమర్పించుకుందామండి. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించును గాక. మరొక మిషనరీ జీవిత చరిత్రతో మీ ముందుకు రూత్ ప్రేయర్ ఫెలోషిప్ ద్వారా అందించడానికి మేము సహాయపడగలము.